చాలామంది 99 డబ్బే ప్రపంచం, డబ్బే ప్రాణం, డబ్బే జీవితం, డబ్బు లేకపోతే ఇంకా ఏమీ లేదు అనేసి భ్రమలో బ్రతుకుతున్నారు. కరెక్టే, డబ్బు లేకపోతే ఏమీ ఉండదని నాకు తెలుసు. కానీ డబ్బు అనేది ఒక బతకడానికి, జీవించడానికి దానికన్నా గొప్ప విలువైంది గుడ్ విల్ అనేది ఒకటి ఉంది. అదే ఈ డబ్బు ఒకడు చాలా బాగా దాస్తూ ఉన్నాడు. ఆ దాచిన తర్వాత ఏం జరిగిందో, ఆ డబ్బు యొక్క విలువ ఏంటో ఒక చిన్న స్టోరీ చెప్తా, వినుకోండి. నాలాంటి పిసినారుడు ఒకడు బాగా ఒక ఊళ్ళో ఉన్నాడు. వాడు అసలు డ్యూటీకి వెళ్ళడానికి కూడా వారం రోజులు ఒకే షర్టు, ఒకే ప్యాంటు, ఒకే బెడ్ మీద ఒకే వేసేవాడు. అది జీవితాంతం అది ఒక బెడ్షీటే. ఇంక ఏం చేస్తున్నా డబ్బు ఎక్కడ ఖర్చు అయిపోతుందో అనేసి ఆడు 50 సంవత్సరాలు వచ్చినంత వరకు వాడికి ఎన్ని ఆస్తులు, ఎంత డబ్బు ఉందో వాడికే తెలియదు. అంతలాగా బాగా సంపాదించాడు. కానీ సంపాదించాడు కానీ వినియోగించుకోలేదు. అయితే 50 సంవత్సరాలు వచ్చాయి. యమధర్మరాజు వచ్చాడు. అయ్యా, మరి నీకు టైం అయిపోయింది, పైలోకానికి నాతో వచ్చేయని అన్నాను. డేవిడ్ అన్నాను, నీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పు, నేను నీకు ఇస్తాను, ఇంకా నేను డబ్బు సంపాదించుకోవాలి అని. యమధర్మరాజు ఒక్కసారిగా స్మైల్ ఇచ్చాడు. కుదరదమ్మా, నువ్వు ఎంత ఇచ్చినా నాకేం కుదరదు, నీకు టైం అయిపోయింది, నువ్వు వచ్చి పైకి నాతోటి అంటాడు. తప్పదమ్మా, ఇంకా నువ్వు నాతో వచ్చేయాలి, నేను నాకు ఇంద్రుడు పంపించాడు, నేను నీ దగ్గరికి వచ్చాను, పదా వెళ్ళిపోదాం అనిస్తాను. సరే, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వా అనిసాను. ఓకే, టైం ఇచ్చాను. పేపరు, పెన్ను తీసాను. వీడికి ఎంత డబ్బు ఉంది, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కానీ పాపము వాడి జీవితంలో ఒక్క రూపాయి కూడా వాడు సరిగ్గా తినడానికి వినియోగించుకోలేడు. అప్పుడు వాడికి ఆ పెయిన్ వచ్చి జీవితంలో డబ్బు అనేది ముఖ్యం కాదమ్మా, గుడ్ విల్ అనేది ముఖ్యం. ఇప్పుడు నాకు యమధర్మరాజు వచ్చి నన్ను పైకి తీసుకెళ్ళిపోయాడు, కానీ నేను డబ్బుని పైకి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నా ప్రాణం మాత్రమే పైకి పోతుంది, నా ఆత్మ పైకి వెళ్ళిపోతుంది నాతోటి. కానీ డబ్బు ఎందుకు పనికి రాకుండా అలాగే ఉండిపోయింది. కనుక మీరు జీవితంలో డబ్బు అనేది మీ దగ్గర మీరు సంపాదిస్తే అది మీరు బ్రతకడానికి దాన్ని సంపాదించండి, హ్యాపీగా తినండి, ఖర్చు పెట్టుకోండి. అంతేగాని ఇంత పిసినారితనం చేసి డబ్బు జీవితం అనుకుంటే ఆ డబ్బు ఎందుకు పనికిరాదని మెసేజ్ ఇచ్చి అతను డబ్బు కన్నా గుడ్డులే అని మెసేజ్ ఇచ్చి చనిపోయారు. సో మరి ఈ కథ మీకు నచ్చలేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
మీరు అదే భ్రమలో బతుకుతున్నారు కనుక